విద్యా వ్యవస్థ అంటే పాఠ్యాంశాల్లోనే కాదు, విద్యాలయాల్లో ఉండే పరిస్థితులు కూడా మారాలి. ఎస్, నేను అంటున్నా ఏంటంటే సార్, పాఠ్యాంశాలతో పాటు పరిసరాల్లో ఉండాలంటే తల్లిదండ్రుల కానుంచే కదా సార్ పునాది అనేది. తల్లిదండ్రులు ఆడైన మగైన సమానం అనుకున్నప్పుడు మార్పు అనేది సాధ్యమవుతుంది మీరు అన్నట్టు సార్. అంటే ఇక్కడ తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. రెండోది ఏంటి, తల్లిదండ్రుల పొజిషన్కి వెళ్ళే క్రమంలో భాగంగా వాళ్ళకు కూడా అరే వీళ్ళిద్దరు జెండర్ ఈక్వాలిటీ ఉండాలన్నప్పుడు ఎడ్యుకేషన్, నేను అందుకే అంటున్నా సార్, క్లారిటీగా చెప్తున్నాను. పునాది అంటే ఒక చెట్టును ఇప్పుడు చేతులకు కాళ్ళకు సంఖ్యలు లేస్తే ఒక మనిషి చేతితోటి రాస్తాడు, చేతులకు సంఖ్యలు లేస్తే నోటితోటి మాట్లాడతాడు. అంటే ఒక బ్రెయిన్కి అంటే మేమేమో ఎందుకు లింక్ చేసి మాట్లాడుతున్నాం అంటే ఈ బ్రెయిన్కి సంఖ్యలు లేబడ్డాయి అంటున్నాం భారతదేశంలో. విద్యా వ్యవస్థలో నైతిక విలువలు కూడా నేర్పాల్సిన అవసరం. నేను అంటున్నా సార్, ఈ సందర్భంగా మెదడుకి సంఖ్యలు వేయబడ్డటువంటి ఈ భారతదేశంలో ఇక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థలో మహిళా సమాజాన్ని, అదేవిధంగా వ్యక్తిత్వ విలువలు సార్, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి అనుబంధాలు, ప్రేమలు, విలువలు, ఇట్లాంటి వ్యవస్థ రావాలంటే మనకి ఎడ్యుకేషన్లో నైతిక విలువలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఉండాలా. ఇట్లాంటి వ్యవస్థలు లేనప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రపంచాన్ని మార్చేది ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్. భారతదేశ వ్యవస్థ పునాదికి మూలమేంది విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థలో మనము మహిళలకు సంబంధించినటువంటి ఒక పెద్దపీట వేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళని చిన్న చూపు చూడొద్దు మనం. ఎందుకంటే సింధు లోయ నాగరికతలో సార్ చరిత్రను పరిశీలిస్తే ఈ కాలంలో ఇక్కడ పితృస్వామిక వ్యవస్థ ఉంది. సింధు లోయ నాగరికత, హరప్పన మోహన్జాద నాగరికతలో మాతృస్వామిక వ్యవస్థ ఉండే సార్. అక్కడ ఉండే నాణ్యాల మీద కూడా అమ్మ బొమ్మ ఉండే సార్. తర్వాత మారింది వ్యవస్థ. క్రీస్తు పూర్వం నుంచి ఇక్కడ శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుల చరిత్ర. ఓవరాల్ గా సమాజం మారాలి, మన పితృస్వామ్య వ్యవస్థలో మార్పులు రావాలి, స్త్రీలను గౌరవించే సంప్రదాయం రావాలి. ఓకే రామారావు గారు, ఫైనల్గా మీరు చెప్పండి. అంటే ఇలాంటి ఘటనలు జరగకుండా అఫ్కోర్స్ చట్టపరంగా మీరు చెప్పారు, అఫ్కోర్స్ కొంత రక్షణగా ఉండాలంటే ఆయుధాలు కూడా సమకూర్చితే నయం అంటున్నారు. ఇవి కాకుండా ఒక స్త్రీకి రక్షణ కల్పించాలంటే సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందంటారా లేదా? 100% రావాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు సమాజం మారుతుంది. వాళ్ళు ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు నా తల్లిదండ్రులు ఉన్నట్టు నా తాతమ్మమ్మలు లేకుంటే తాత నాయనమ్మలు లేకుండే నేనున్నట్టు నా పిల్లలు ఉండరు. సమాజంలో మార్పు వస్తుంది. కాకుంటే ఇటువంటి విపత్కర పరిస్థితులలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలనుకునే హక్కు వాళ్ళకు రాజ్యాంగం కల్పించింది. అసొంటిది ఇప్పుడు డెవలప్ అయిన దేశాలు చూసుకుందాం మనం. అమెరికాలో కూడా అత్యాచారాలు జరుగుతాయి, బ్రిటన్లో కూడా అత్యాచారాలు జరుగుతాయి, వేరే దేశాలలో కూడా. ఇప్పుడు మీకు తెలుసా కొన్ని సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఇప్పటికి కూడా ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఈస్ 14. ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఈస్ 14. సార్ మేము సార్ అన్నదానికి కూడా ఒక పాయింట్ మేము ఏకీభవిస్తాం సార్. అడ్వకేట్ సార్ అన్నదానికి ఏంటంటే మహిళలు ఎవరైనా దాడి అయినకి వస్తే చేతులు మూసుకొని అయ్యో కొట్టకండి అనేటువంటి సందర్భాలు అవసరం లేదు. భారతదేశంలో కరాటా నేర్చుకోవాలి, కుంఫు నేర్చుకోవాలి, కొంచెం సమయం ఇవ్వాలి. సరే సార్ అన్నట్టు ఏంటంటే మరీ ఆయుధాలను ఇవ్వకుండా గన్నులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ పురుషాధిక్యత సమాజంలో సార్, ఈ పురుషాధిక్యత సమాజంలో వాళ్ళకు సపరేట్ గా ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఏంటి, కరాటా కానీ కుంఫు కానీ వస్తున్నారంటే అవసరమైతే వీళ్ళు కూడా ఫైట్ చేసేటువంటి వాళ్ళకు యుద్ధ విద్యలలో ట్రైనింగ్ ఇప్పినికి టైం పడుతుంది. వాస్తవానికి వాళ్ళను వాళ్ళు కాపాడుకోనికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది అది రాజ్యాంగబద్ధమైన హక్కు. అంతే కదా సార్. వాళ్ళ మీద ఇప్పుడు నేను ఏమంటున్నాను, గన్నులు ఇవ్వండి, నేను గన్నులు ఖచ్చితంగా నేర్పియాల్సిందే సార్. ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియాల్సిందే. ఎందుకు నేర్పియదు సార్? రాజకీయాలకు సంబంధం ఎట్లుండదు. ఒక్క నిమిషం ఇవన్నీ కూడా మీరు చెప్పేవన్నీ కూడా దాడులు జరిగినప్పుడు కాపాడుకోవడానికి ఉపయోగపడే మానవ విలువలంట. ఇది ఎక్కడ కరెక్ట్ సార్? ఎనీవే అందరూ మాట్లాడితే ఏమీ అర్థం కాదు. దర్శన్ గారు ఒక్క నిమిషం. వద్దని ఎవరు అనట్లేదండి. సెల్ఫ్ డిఫెన్స్ వద్దని ఎవరు అంటారు? అందరూ నేర్చుకోవాలి, మహిళలు పురుషులు అందరూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. మంచిది. అది మన న్యూస్ 13 తరఫున ఈ సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక స్కాలర్గా.
మనకు ఆయుధాలు ఇచ్చిన సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించిన ఏమి ఇచ్చినప్పటికీ కూడా self ఉండాలి కోరుకుంటాం ఉండాలి. ఉండాలి. సమాజంలో మిత్రమా, ఇవాళ కోరుకుంటాం. మానవులకి వాదం కదా. ఒక విషయం చెప్తున్నాను. నీ తల్లి మీదనో నీ చెల్లి మీదనో నీ భార్య మీదనో దాడి చేసినప్పుడు ఎదుటోని మీద ఎట్లా రియాక్ట్ అవుతావో, ఎదుటోని చెల్లె మీద దాడి జరిగినప్పుడు కూడా అలాగే react అవ్వాలి. దాడి చేయడానికి రియాక్ట్ కాదు, నువ్వు ఎట్లా సెక్యూరిటీగా భావిస్తావో ఎదుటి వాళ్ళ మీద ఆ ఆలోచన రాకుండా నీ మానసిక పరివర్తన చెందిన సమాజం చైతన్యం అందుకే విద్యా వ్యవస్థ చేస్తున్నప్పుడు మారుతాయి. రావాలంటున్నాం. ఆ విలువలు ఎప్పుడు మారుతాయి? మన కుటుంబం నుంచి మన Right. పిల్లల నుంచి కుటుంబం మాత్రమే రావాలంటే ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మనమాటమే నరసింహ కదా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ దర్శన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు.